హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 22/9/2025 సాయంత్రం 5:05 అవుతుంది. నేను ఇక్కడ సభాస్థలంలో ఉన్నాను. మా కోవిడ్ పిల్లోడిని కరాటీకి తీసుకొచ్చాను. చూడండి, ఇక్కడ హాస్పిటల్లో అన్నీ చూపిస్తాను. ఇదిగో ఇది హాస్పిటల్లో అక్కడ కనపడుతున్నది చూడండి. అదిగో జూమ్ చేసి చూపిస్తా. అదిగో ఇవి కూడా హాస్పిటల్లో. ఇది చూడండి ఎంత పెద్ద హాస్పిటల్ ఇది. ఇదిగో అక్కడ స్కూలు పక్కనే మసీదు ఉంది. దాని పక్కన రెడ్ బిల్డింగ్ అనుకొని అది స్కూలు. ఇది చిన్నపిల్లలు ఆడుకుంటే ఫుట్బాల్ స్టేడియం అట్లాడిది చిన్నది. ఇదిగో పక్కన ఇవన్నీ అపార్ట్మెంట్లు. ఇదిగో ఇవన్నీ. ఇదిగో ఇక్కడ ఇంకోటి కడతారా చూడండి. ఇదిగో ఈ రోడ్డు పబ్లిక్ నడిచేదానికి అనమాట. పక్కనే రోడ్డు పోయే 6వ నెంబర్ రోడ్లకి, సభాస్థలం నుంచి 6వ నెంబర్ రోడ్లకి పోయేదానికి ఇది ఇక్కడ ఇది పబ్లిక్ వాకింగ్ నడిచేది అనమాట. ఇది చూపిస్తాను. ఇంకా నేను కూడా నడుస్తున్నాను ఒక అరగంట నుంచి. ఇదిగో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి వచ్చాను నేను కూడా. టైం ఉంది కదా పిల్లోడికి అని. ఇంకొంచెం ముందు పోతే ఇంకా అపార్ట్మెంట్లు దండిగా ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడిప్పుడే కొంచెం వాతావరణం తగ్గింది, టెంపరేచరు కొంచెంగానే ఉంది. లేకపోతే చాలా ఇదిగా ఉంటాండి ఇక్కడ. చూడండి ఈ బిల్డింగు అటుపక్క నుంచి ఇటుపక్క దాదాపు 6 ఎకరాల్లో ఉంది అంతా కూడా బిల్డింగ్. ఇది కూడా చూడండి ఆ హాస్పిటల్లో. ఇదిగో అద్దాలది హాస్పిటల్. ఇదిగో అక్కడ రెడ్ సింబల్ కనపడతాను చూడు, చందమామ. అది కూడా హాస్పిటల్లే. చూడండి పక్కన చూడండి. అదిగో అది ఎర్రది స్కూలు. పక్కన మళ్ళా హోటల్స్ చిన్న చిన్నవి, అవన్నీ అపార్ట్మెంట్లు. జిమ్ములు, కరాటే క్లాసులు, జిమ్ములు, లేడీస్ సలూన్, మంగళ షాపులు అన్నాం చూడ ఇవి. తర్వాత చిన్న చిన్న హోటళ్ళు, కాఫీ షాపులు. ఇదిగో అమెరికన్ సమ్మిట్ స్కూల్. అదిగో చూడండి, ఇది అమెరికన్ సమ్మిట్ స్కూల్. అది చూడండి, ఇది ఎంత గ్లాసు. ఇది 6 ఎకరాల్లో ఉండదండి చూడు. ఇంకా ఉంది, తిరుగుతూనే ఉండే కానీ ఇంకా ఉండదు అనమాట. అది మంచి ఫేమస్ అమెరికన్ సమ్మిట్ స్కూల్ అకాడమీ, చాలా ఫేమస్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి నిన్నటి నుంచి. ఇవంతా చూపిస్తాను చూడండి. చాలా ఇదిగా చూడండి రోడ్డు ట్రాఫిక్. ఏ బండి ఎత్తుకుపోయినా కానీ ఏడ చూడు పోతున్న బండి ₹1 కోటి తక్కువ ఉండదు. చూపించే బండ్లన్నీ చూడు. ఆడ చిన్న బ్లూ బండి పోతుంది చూడు, అది కూడా అంతే, ₹1 కోటి తక్కువ ఉండదు. ఈడ పోయే 2 బండ్లు అంతే, కోట్లే. ఇది కూడా లెక్సస్, ₹1 కోటి తక్కువ ఏ ఉండవు మన ఇండియన్ డబ్బు. ఇది చూడు ఇది 70-80 లక్షలు ఉంటుంది మన ఇండియా డబ్బు. ఇది ₹1 కోటి చిల్లరే. ఇది ₹1 కోటి చిల్లరే ఈ బండ్లు, ఇక్కడ పోయే బండ్లు. చూపిస్తా చూడు. ఇది కూడా 50 లక్షల చిల్లర ఉంటుంది. ఇట్లా బండ్లు అంటే మన డబ్బులు 10-15 లక్షలు 12 లక్షలు వరకు ఇవన్నీ. ఇది మాత్రం ₹1 కోటి చిల్లరే ఉంటుంది. మళ్ళీ ఈ చిన్న బండ్లన్నీ మన ఇండియాలో మాదిరి 10-15 లక్షలు అంతే. చూపిస్తాను చూడు. ఇట్లా వాకింగ్ రోడ్డు పోకుండా అటు సైడ్కి పోయి చూపిస్తాను చూడు. ఎక్కడ చూసినా కార్లే. చూడండి, ఎటు చూసినా కార్లే. చూడండి, ఇది హాస్పిటల్. అవి కరాటే, జిమ్, అపార్ట్మెంట్లు, బాడగలకు ఉండేటివి ఇవన్నీ. ఎట్లా ఎత్తుకున్నా చూడు, ఎక్కడ ఎత్తుకున్నా చూడండి. ఎటు ఎత్తుకున్నా కానీ బండ్లు అన్నీ కార్లే. ఇది చూడు, మన డబ్బు ₹1.5 కోటి ఉంటుంది బండి, నిసాన్. చూడండి, ఇది ఈ బండి కూడా అంతే, జిమ్ ₹1 కోటి తక్కువ ఉండదు.
చూడండి అపార్ట్మెంట్లు చూడండి, ఏదో ఇవన్నీ అపార్ట్మెంట్లు చూడండి ఎట్లున్నాయో. ఈ బండ్లు అన్నీ హోటల్ బండ్లు, చిన్న చిన్న బండ్లు, ఏదో యూనిఫామ్ వేసుకున్నారు చూడండి. వీళ్ళు హోటల్ బండ్లు ఇవన్నీ చిన్నవి చూడండి. ఎంతసేపు ఎంత దూరం అన్నా చూడండి బండ్లు తప్ప 100కి 99%, 99.9 1% కూడా జనాభా కనపరారు చూడు ఎక్కడే కానీ. ఇవన్నీ తలబాత హోటల్లో హోమ్ డెలివరీ చూడండి. కోట్ల రూపాయల బండ్లు ఇవన్నీ ఉండేది చూడండి అంతా. అదిగో అక్కడ కనపడుతున్నారు చూడు, అది కూడా హోటలే, స్కూలు. ఇవి హాస్పిటల్ చూడండి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో. 1 2 3 4 కూడా హాస్పిటల్లే. ఇవి 4 కూడా, ఇవి 4 కూడా హాస్పిటలే చూడండి. లాస్ట్లో ఉండేది కూడా హాస్పిటల్, ఎదురుగా ఉండేటి జిమ్లో హాస్పిటల్స్ అవన్నీ. ఇవన్నీ చూడండి, ఇది అదిగో ఇవన్నీ జిమ్ములతో ఇదైనటివి ఇవన్నీ చూడండి. ఇక్కడ జిమ్ము ఇవి రెడీగా అయ్యేది. జిమ్ములు అక్కడ ఆ బోర్డు పెట్టిండేది జిమ్ తయారవుతుంది. ఇదిగో చూడు, రియాద మెడికల్ స్కూల్ అంటే ఇది చూడండి. అది ఇది చూడండి. ఇంకో బిల్డింగ్ కూడా ఎంత ఉందో. అటుపక్క 6వ నెంబర్ రోడ్డు, కొంచెం దూరంగా లాంగ్లో అక్కడ బండ్లు పోతున్నాయి చూడు అక్కడ. ఇది మళ్ళీ టీవీ స్టేషను, అది ఒక అకాడమీ చూడండి ఇట్లా ఉన్నాయి బిల్డింగ్లు. హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళందరికీ ఒక విన్నపము. ఈ రోజు నుంచి వాతావరణం చేంజ్ అయింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నలారా, తమ్ముళ్ళారా. ఎందుకంటే ఎక్కువ అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఈ చెత్త నా కొడుకుని చెట్లు కిందకి ఎక్కువ పోతుందండి. 100కి 90% ఇవి, 100కి 90% ఈ చెట్లు చాలామందికి అలర్జీ వస్తుంది. ఇది మాత్రం జాగ్రత్త ఉండండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్, వందే మాతరం.